నమస్తే. మోదీ అంటే ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని. మోదీ అంటే తన మాతృ రాష్ట్రం గుజరాత్కు చరిత్రలో అత్యంత గర్వకారణమైన నిలిచిపోయే ముఖ్యమంత్రి. అంతేనా? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అంటే కేవలం సీఎం, పిఎం, ఇంటర్నేషనల్ లీడర్ అంతేనా? ఎవరైనా అవుతారు అది. గతంలో సీఎం అయిన వాళ్ళు, పిఎంగా అయిన వాళ్ళు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ మోదీ అంటే పైకి కనిపించే పదవులు, అందులో కూర్చున్నందుకు ఆయనను విమర్శించే పెదవులు ఇంత మాత్రం కూడా కాదు. నమో అంటే మనకు తెలియని ఒక సమున్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి కారణంగానే ఆయన ఒక వ్యవస్థ కాగలిగాడు. మోదీ హైతో ముమ్కిన్ హై అని మనం ఈరోజు ఎలుగెత్తి నినదిస్తున్నామంటే దానికి కారణం ఆ ఒరిజినల్ మోదీ, రియల్ మోదీ. అయితే మరి అందరికీ భిన్నంగా మోదీని ఒక గొప్ప వ్యక్తిగా మలిచిన ఒక ప్రధానమైన అంటే ఆ విశేషంతో వెళ్దాం. ఎందుకంటే మోదీ గురించి తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే 12 ఏళ్ళుగా, దాదాపు 12వ సంవత్సరం మీద ఆయన ప్రధానమంత్రిగా. మోదీ గురించి అంతో ఇంతో తెలుసు. ఆయన కుటుంబము, కుటుంబ నేపథ్యము, ఆయన కులం కొత్తగా ఆయన కులము ఇవన్నీ తెలుసు కదా. ఎందుకంటే ఆయన్ని మోదీ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయనను విపరీతంగా ఆరాధిస్తారు, అంటే విపరీతంగా అభిమానిస్తారు లేదా ద్వేషిస్తారు. విచిత్రంగా న్యూట్రల్గా ఉండరు. మోదీ అనగానే ఇంకా ఆయనను ఒక ప్రాణంలా కొలిచే, ఒక దైవంలా కొలిచే, ఒక కారణ జన్ముడిలా భావించే వాళ్ళు ఉంటారు. ఆయన ఏది చెప్తే ఇంకా అదే మంత్రం. నమో ఏది చెప్పినా అదే మంత్రం అని దాన్ని ఫాలో అవ్వాలి అనే అభిమానులు ఒకవైపు ఉంటారు. భక్తులు, వీళ్ళు ప్రత్యర్థులు కూడా చెప్తారు కదా, అంధ భక్తులు, మోదీ భక్తులని. నిజంగానే ఒక భగవంతునికి మనం భగవంతుడు భక్తుడు అనుకుంటాం. అట్లా మోదీని కూడా భగవంతునిగా, కారణ జన్మునిగా, భక్తుని అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఒకవైపు ఉంటారు ఆరాధిస్తూ. మోదీ అంటే ఇంకా విపరీతమైన ద్వేషం ఇంకంతే. అట్లా మోదీని ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు. మోదీని ద్వేషించే వాళ్ళు, విమర్శ కూడా కాదు, ద్వేషించే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా మూడో గ్రూప్ అనేది ఉండదు అనమాట. ఇంకా ఆప్షనే లేదు. ఈ రెండు, మోదీ విషయం వచ్చేసరికి ఈ రెండింటిగా చీలిపోతారు. ద్వేషిస్తారు లేదా అమితంగా అభిమానిస్తారు. పూర్తిగా ఆయన ఏది చేసినా సరే, అంటే ఆయన బట్టలను కూడా విమర్శిస్తారు. ఆయన డ్రెస్సులు మార్చడం కూడా కొందరికి నచ్చదు. ఆ ద్వేషాన్ని, ఆయన డ్రెస్ మార్చుకుంటుంటే కూడా వాళ్ళ ద్వేషం అందులోంచి పొల్లిపుకొస్తుంది. ఆయన ఫోటోషూట్ అంటే ఫోటోలు దిగితే కూడా ఆయన కెమెరాను చూస్తాడు అనుకోండి, కెమెరాను చూసిన ఫోటో కనిపిస్తే కూడా వీళ్ళు తమ ద్వేషాన్ని వెళ్ళగలుగుతారనమాట. అట్లా ఇది ప్రత్యేకత, ఇది కూడా ప్రత్యేకత మోదీ విషయంలో. అయితే మరి మోదీ ఇంత గొప్ప వ్యక్తిగా మలిచిన ఆయన అసలు ఎట్లా రాగలిగాడు ఆయన రాజకీయంగా, ముఖ్యంగా రాజకీయంగా, అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో రాకముందు ఏంటి, ఎట్లా ఆ స్థాయికి ఎదగడంలో ఏంటి అని అంటే ఒక ఉదాహరణ నేను చెప్తాను. అసలు మచ్చు డ్యామ్ ఉదంతం. ఇది ప్రపంచంలోనే అతి ఘోరమైన డ్యామ్ విఫలతలో అది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. వేలాది మంది, 25,000 మందిగా తేల్చారు. వేలాది మంది చనిపోయారు. అంటే నరేంద్ర మోదీ ఈ జాతీయ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ముందు నుంచి తెలుసు కదా, ఆర్ఎస్ఎస్ ఆయన స్వయం సేవక. ఆయన ఆర్ఎస్ఎస్ అంటే పూర్తిగా సమాజము, దేశ సేవకు అంకితమైన సంస్థ. ఇలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, లాభాపేక్ష లేకుండా, అది కూడా తెలుసు. అట్లా ఆయన సామాజిక బాధ్యతలు తలమునకనే ఉండేవాళ్ళు అనమాట. అంటే క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు ఆయన సంఘ సేవలో ఉన్నారు, సేవా యజ్ఞంలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే 1979లో, అంటే బహుశా ఆయనకు అంతే 29 ఏళ్ళు, ఆయనకి 50లో పుట్టారు ప్రధానమంత్రి. అంటే స్వతంత్ర భారత ప్రధానుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన మొదటి పిఎం కూడా నరేంద్ర మోదీనే. 1950లో పుట్టారు ఆయన. అయితే 1979లో మోర్బీ జిల్లాలో ఉంటుంది మచ్చు డ్యామ్. అది ఆ ప్రమాదం అప్పుడు సహాయక చర్యల్లో ఆయన ముందున్నారు. మోర్బీ పట్టణం, జిల్లా కేంద్రము పట్టణం ఉంటుంది అది. అప్పట్లో డ్యామ్ కుప్పకూలింది. చూస్తుండగానే ఆ డ్యామ్ కూలింది, జల ప్రళయంలో మునిగిపోయింది. ముందు 2,000 అన్నారు, తర్వాత 8,000 అన్నారు. 25,000 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా వేశారు అప్పుడు 70s ఎండింగ్లో. వెంటనే సొంత రాష్ట్రం గుజరాత్, వెంటనే సహాయక చర్యల కోసము ఇంకా ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఉంది కదా, అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉన్నారు కదా, ఆ సైన్యాన్ని సమీకరించి ఈయన ముందున్నారనమాట. అంటే మృతదేహాలను తీయడము, దహనం చేయడము, గుర్తించడము, వాళ్ళకి అప్పగించడము, సామూహిక దహనాలు, ఖననాలు, తర్వాత గ్రామాల పునర్నిర్మాణం, మునిగిపోయిన అక్కడ సమీప గ్రామాల పునర్నిర్మాణము, వాళ్ళకు ముఖ్యంగా నిత్యావసరాలు అందించడం, వాళ్ళ ప్రాణాలు కాపాడడం, వాళ్ళకి వైద్య చికిత్స అందించడము, చనిపోయిన వాళ్ళ అంత్యక్రియలు, ఇలాంటివన్నీ చేయడంలో ఎలాంటి వివక్ష లేకుండా ఆయన నిర్వహించారు. అక్కడ ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఆ గ్రామాల్లో కేవలం హిందువులే కాకుండా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మతపరమైన పక్షపాతము, మోదీ మతోన్మాది అని కూడా అంటారు కదా కొందరు. ఈ ద్వేషించే వాళ్ళే, ఇంకా వేరే రకంగా వాళ్ళు విమర్శలు చేసేవాళ్ళు, ఆరోపణలు చేసేవాళ్ళు అన్నారు ద్వేషులు, మోదీ ద్వేషులే అంతే ఇంకా పూర్తిగా. అట్లా వాళ్ళు అంటూ ఉంటారు కదా.
భూమికి భారంగా బతికేస్తుంటారు కదా కొందరండి. ఆయన బట్టలు వేసుకున్నా ఏడుస్తారు కదా, మండుతుంది కదా వాళ్ళకి. ఫోటోషూట్లు ఆయన ఏదో ఫోటోలు మంచిగా కెమెరాని చూస్తూ ఫోటోకి చిక్కినా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. మరి అదే ఫోటోషూట్తో మాల్దీవుల మదమనిషాడు పోయి అక్కడికి పోలే, మాల్దీవులకు పోలేదు, లక్షద్వీప్ పోయి బీచ్లో కుర్చీ వేసుకొని కూర్చొని 5-6 ఫోటోలు దిగితే అక్కడ మాల్దీవుల్లో వాడు చక్కగా అయ్యాడు. అట్లా అప్పట్లోనే. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆ మోదీ ప్రభుత్వ నినాదం అయిపోయింది కదా. అయితే అప్పట్లోనే ఆయన ఏ మతాన్ని ఏ కులాన్ని దేన్ని చూడకుండా సహాయక చర్యలో పాల్గొన్నారు. అతిపెద్ద విపత్తు అది. దాంట్లో ఆయన అందరి దృష్టిలో పడ్డారని చెప్పొచ్చు. అంటే ఇంత ఒక నిస్వార్థ సేవకుడు ఈయన అని ఒక అందరి దృష్టిలో పడ్డాడు. ముస్లిం కుటుంబాలను ఈద్ సమయంలో ఆదుకున్నారు ఆయన. నిధులు వనరులు సేకరించేందుకు ప్రత్యేక స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశారు ఆయన. అందులో అందరూ ఉన్నారు. అంటే సహాయార్థులు, అవసరార్థులు అందులో అందరూ ఉన్నారు. హిందువులే కాకుండా అందరూ ఉన్నారనమాట. అదే చెప్పాను కదా, అక్కడ మతం చూడలేదు. ఈద్ సమయంలో వచ్చిన విపత్తులు వాళ్ళు పండుగను చక్కగా వాళ్ళ పండుగను వాళ్ళు సక్రమంగా మంచిగా చేసుకునేలా ఈయన చాలా సహకరించారనమాట. ఇక మోదీ జీవితంలో సరే కట్ చేస్తే ఏమైంది? ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావడం, ప్రధాన కార్యదర్శి అవడము, సీఎం అవడము, తర్వాత పిఎం అవడము, ఇప్పుడు ఇంకా అసలు ఇంటర్నేషనల్ లీడర్ అయిపోయారు కదా ఆయన. అయితే ఆ క్రమంలో మనం చెప్పుకోవాల్సిన ఇంకొక సందర్భం ఏంటంటే, ఆయన అంటే మరొక స్టెప్ వేసిన తర్వాత అంటే సీఎం నుంచి పిఎం అయిన సమయంలో 2014 మే 16 నిజంగానే ఒక స్వతంత్ర భారత చరిత్రను మోదీ తిరగరాశారని చెప్పొచ్చు. 1947 నుంచి ఏ పార్టీ చేయని అద్భుతం బీజేపీ చేసింది. నమో నాయకత్వంలో సంపూర్ణ మెజారిటీతో కమలం వికసించింది. బీజేపీకి ఒక సంప్రదాయ మానవాయితీ అంటే ప్రధాని అభ్యర్థిని ముందే ప్రకటించేస్తుంది. అంటే ఇప్పుడు 2 ప్రధాన పార్టీల్లో ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుగా ప్రధానిని ప్రకటించలేదు. అవసరం రాలేదు. ఎందుకంటే నెహ్రూ నుంచి కూడా ఆ కుటుంబం నుంచే నెహ్రూ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానులు అయ్యారు. అయితే రాజీవ్ గాంధీ అకాల మరణం ఆ టైంలో రాహుల్ గాంధీ చాలా చిన్న పిల్లాడు. నిజంగానే రాహుల్కి కనీసం ఆ వయసున్న కనీసం ఒక 25 ఏళ్ళు దాటినా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు ఆ టైంలో. ఇక సోనియాకి అంటే కొంచెం విదేశీయతను కొందరు ప్రశ్నించడం, ఆమెకి ఏమాత్రం అంటే రాజకీయాల్లో అంతకుముందు అసలు ఎప్పుడు ఆమె రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. రాజకీయ సమావేశాల్లో రాజీవ్ గాంధీతో ఆమె ఎప్పుడు పాల్గొనలేదు. కాబట్టి ఆమెకి ఏమాత్రం అవగాహన లేదని నిజంగానే గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పివి నరసింహారావుని ప్రధానం చేసింది ఆ పార్టీ. అది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అది. సరే, ఇప్పుడు మెయిన్ బీజేపీ మోదీ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. అందుకని భారతీయ జనతా పార్టీ ఎక్కువ శాతం కాదు, ప్రధానమంత్రి అప్పుడు వాజ్పేయిని ముందే ప్రకటించింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఎల్కే అద్వానీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు 2 సార్లు. తర్వాత నరేంద్ర మోదీని కూడా 6 నెలల ముందే ఏకగ్రీవంగా పార్టీ అధిష్టానం ఏకగ్రీవంగా పార్టీ ఎన్నుకుందనమాట ఆయనని. అప్పటికే ఆయన ఒక గుజరాత్ సీఎంగా సక్సెస్ అయ్యారు. చాలా అంటే దేశవ్యాప్తంగా ఆయన పేరు అప్పటికే మారుమోగుతుంది. అందుకని ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించేశారనమాట. అట్లా నమో నాయకత్వంలో ఒక సంపూర్ణ మెజారిటీతో కమలం పార్టీ వికసించింది. అయితే ఆ దేశాన్ని మలుపు తిప్పే గొప్ప విజయం అదని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇంకా అప్రతిహతంగా కదా అన్ని రాష్ట్రాల్లోనూ కమలం కాషాయ పార్టీ వికసిస్తూ వచ్చింది. హ్యాట్రిక్ విజయాన్ని ఢిల్లీలో కూడా, హస్తినలో కూడా హ్యాట్రిక్ విజయంతో ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం వెళ్తుంది కదా, మోదీనే అది కూడా. అయితే ఆయన అంత గొప్ప విజయం తర్వాత కూడా నిశ్శబ్దంగానే శక్తిమంతంగా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. అయితే ఆ రోజు రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫలితం రాగానే ఆయన నేరుగా గాంధీనగర్ వెళ్ళి తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ ఈ విషయం కూడా చెప్పాలి. ఆయన కుటుంబానికి చాలా దూరంగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా బీజేపీలో బాధ్యతలు ఇదంతా చూసుకుంటూ ఆయన పూర్తిగా అంటే ప్రచారకగా వెళ్ళారు. కాబట్టి ఇంకా కుటుంబంతో సంబంధం చాలా తక్కువ. ప్రతి పుట్టినరోజుకు మాత్రం తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన వెళ్ళేవారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరు, ఏకైక సోదరులు 4 సోదరులు ఎవరు కూడా ఆయన అంటే రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. ఆయనతో సంబంధం అంతంత మాత్రమే అని చెప్పొచ్చు. తల్లి ఆశీస్సులు మాత్రం ప్రతి ఏటా వెళ్ళి తీసుకుంటారు. అట్లా ఆయన గెలిచినప్పుడు తన విజయం సాధించిన సందర్భంగా హీరాబెన్ ఆశీస్సుల కోసం ఆయన వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి విదేశీ మీడియా కూడా వచ్చింది. అయితే దేశీయ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆశ్చర్యపరిచిన విషయం, అందరూ అవాక్కయిన విషయం ఏంటంటే, ఒక నిరాడంబరమైన వాతావరణం అక్కడ. ఆయన తల్లి హీరాబెన్ తన కుమార్తె ఇంట్లో ఉంది. కుమార్తెతో గ్రౌండ్ ఫ్లోర్లో అంటే ఒక చిన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఆమె నివసిస్తున్నారనమాట.
10 కెమెరాలు కూడా, అంటే ఇరికిరికి పెట్టిన 10 కెమెరాలు కూడా పట్టేంత స్థలం లేదు అక్కడ. చిన్న మంచం ఉంది. అక్కడ ఆమె ముందు కూర్చొని మోదీ మాట్లాడారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకా ముందే ప్రకటించింది కదా ప్రధాని అభ్యర్థిగా. ప్రధాని అయిపోయినట్టే. అఫీషియల్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు, కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ అని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అందుకే విదేశీ మీడియా కూడా వచ్చింది. అయినా సరే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఆయన సభక్తికంగా చాటారు. ఆ వాతావరణాన్ని చూసి, ఆ తల్లిని చూసి, ఆ నిరాడంబరతను చూసి ప్రపంచం అవాక్కైంది అప్పుడే. అంటే ఒక డ్యామ్ గూలి వేలాది మంది చనిపోతే సమాజాన్ని సేవించాడు. తల్లిని ఎంత మాత్రం మరవలేదు. సరే, ఆయన ప్రచారకగా, స్వయం సేవకగా, అంటే అంటారు కదా, తల్లి నవమాసాలే మోస్తుంది, కానీ ఈ భూతల్లి మనల్ని కట్టెగాలే వరకు కూడా మోస్తుంది. అందుకని ఆయన తల్లిని సేవించడానికి ఉన్నారు. ఆయనకు 4 అన్నదమ్ములు ఉన్నారు. నేను దేశమాత సేవలో వెళ్తా అని చెప్పి తల్లి అనుగ్రహంతో, తల్లి ఆమోదంతో ఆయన ప్రచారకగా వెళ్ళిపోయి పూర్తిగా ఇంకా రాజకీయ జీవితానికి, సమాజ సేవకు అంకితమైనారు. అయినా సరే తల్లిని మరవలేదు. అలాంటి సందర్భాల్లో తను ఏం సాధించినా వచ్చి తల్లితో వెళ్ళి తల్లి ఆశీస్సులు తీసుకొని, ఆ అలవాటు నరేంద్ర మోదీకి ఉంది. ఆమె కాలం చేసే వరకు కూడా 2 ఏళ్ళు అయింది ఆయన తల్లితో పుట్టినరోజు వేడుక చేసుకోక. ఇవాళ ఆయన 75th బర్త్డే కదా. 100 ఏళ్ళు నిండైన జీవితం గడిపి హీరాబెన్, ఆయన తల్లి హీరాబెన్ 2 ఏళ్ల క్రితమే కాలం చేశారు. అట్లా ఆమె ఆశీస్సులు తీసుకునే వాళ్ళు ఏ సందర్భం వచ్చినా నమో తరచుగా చెప్పే సంఘం నేర్పిన సిద్ధాంత సూత్రం ఏంటో తెలుసా? దేశం కోసం 100%, పార్టీ కోసం 50% రాజీ పడగలను. వ్యక్తిగతంగా నేను 1% కూడా రాజీ పడలేను, ఏమాత్రం రాజీ పడలేను నా వ్యక్తిగతం కోసం అని పెద్ద చెప్తుంటారైనా. ఎస్, మోదీ తన కోసం తాను ఏ రోజు ఏ క్షణం కూడా రాజీ పడలేదు. తనకు కొంచెం ఇచ్చిన దేశానికి తిరిగి ఎంతో ఇచ్చారు. గుజరాత్ సీఎం నుంచి కూడా ఆయన భారత ప్రధానిగా ఢిల్లీకి తన విజయయాత్ర కొనసాగించిన సందర్భంలో, ఢిల్లీకి చేరిన సందర్భంలో పని చేశారు. తన వ్యక్తిగత పొదుపు నుంచి 21 లక్షల రూపాయలు గుజరాత్ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చారు. వాటితో ఒక నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే డ్రైవర్ల ఇళ్లలోని ఆడబిడ్డల కోసం ఉపయోగించమని చెప్పారు. అంతేకాదు తనకు ప్రతిరోజు బహుమతులుగా వచ్చే వివిధ విలువైన వస్తువులను కూడా అప్పుడప్పుడు ఆయన వేలం వేయిస్తూ ఉంటారు సీఎంగా ఉన్నప్పుడే. అలా వచ్చిన, అంటే అలా వందలాది వేలాది బహుమతులు ఆయనకి వస్తే వాటన్నిటిని వేలం పాట ద్వారా వేలం వేసి వాటి ద్వారా వసూలైన కోట్లాది రూపాయలను గుజరాత్ ఆడపిల్లల బాగోగులకు ఖర్చు చేయమని అధికారులను ఆదేశించారు. అసలు ఉన్నత పదవులు వస్తే తిరిగి తమ అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఆపసోపాలు పడుతుంటారు లీడర్లు. ఎన్ని చూసినాం అసలు. ఇంక అనొద్దుగానే ఒక మాజీ రాష్ట్రపతి అయితే కానుకలుగా వచ్చినాయి కాదు, అంతకుముందు రాష్ట్రపతి భవన్లో ఉన్నాయి కూడా సర్దుకొని పోయింది. కలాం లాంటి వాళ్ళు కాదు. కలాం కోవింద్ అయితే మరుక్షణమే ఒక ట్రక్లో బట్టలు, భార్య, ఇంకా ఆయనకు భార్య ఉంది కదా, కుటుంబం కదా అని కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఖాళీ చేస్తే అబ్దుల్ కలాం 2 సూట్ కేసుల్లో బుక్స్, 2 జతల బట్టలు, ఒక సూట్ కేసున్న పుస్తకాలతో ఆయన ఖాళీ చేశారు. సరే, అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని స్మరించుకోవాల్సిందే మనం. అట్లా మన సోకాల్డ్ సెక్యులర్ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు తమ అధికార నివాసాలు కూడా వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా ఏం చేసిండ్రో ఇదంతా తెలుసు. అసలు అధికార నివాసానికి కోట్లు ఖర్చు పెట్టి, నేను ఆమ్ ఆద్మీని, సామాన్యుణ్ణి అని చెప్పి, అవినీతిని అంతం చేయడానికే పుట్టిన అని చెప్పి వచ్చిన వ్యక్తి ది గ్రేట్ అరవింద్ కేజ్రీవాల్. వివాదం కూడా తెలుసు అధికార నివాసానికి సంబంధించి. గవర్నమెంట్ ఇచ్చిన అధికారిక నివాసంలో కులాయిలు లాక్కొని వెళ్ళిన పీక్కుపోయిన చవటలు కూడా ఉన్నారు ఈ దేశంలో. ఆ పార్టీల్లో ఎంతమంది మనకు తెలుసు కదా మనకు కూడా. అలాంటి అవినీతి, అరాచక, అక్రమ నక్కల నడుమ నిఖార్సైన సింహం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఆయన విజయానికి కారణం ఆయన మంచితనం మాత్రమే కాదు, ఆయన పనితనమే ఎక్కువ మంచితనం కన్నా కూడా. మంచితనం ఏం చేస్తుంది? పనితనం కదా ఒక లీడర్ కావాల్సింది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన మొదటి ఉపన్యాసంలోనే తన ఉద్దేశాన్ని, తన లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పారని, సుస్పష్టంగా చెప్పారు ఆయన. నేను ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడడానికి రాలేదు, నేను వన్డే ఆడడానికి వచ్చాను ఆయన అన్నమాట. టెస్ట్ మ్యాచ్ ఆడడానికి రాలేదు, గుజరాత్ సీఎంగా వన్డే ఆడడానికి వచ్చానన్నారు ఆయన. అప్పుడే ఆయన మాటలు మాత్రమే చెప్పలేదు, చేతల్లో చూపించారు. గుజరాత్ను అభివృద్ధి పథంలో చిన్న రాష్ట్రం, తీర ప్రాంత రాష్ట్రం, ఈ
పశ్చిమ తీరాన ఉంటుంది, దేశానికి పశ్చిమ తీరాన ఉన్న ఒక చిన్న తీర ప్రాంత రాష్ట్రం. దాన్ని అభివృద్ధిలో వేగంగా పరుగులు పెట్టించారు. కర్మయోగి శిక్షణ శిబిరాలను ప్రవేశపెట్టారు. మంత్రులకు శిక్షణ ఇవ్వడానికి IMM అహ్మదాబాద్ను కూడా కదిలించి తీసుకొచ్చారు ఆయన. నిజంగా భారత రాజకీయాల్లో అట్లాంటిది మొదటిసారి. ముఖ్యమంత్రిగా తన పనితీరు మాత్రమే కాకుండా ప్రభుత్వ పనితీరును కూడా క్రమక్రమంగా రోజు రోజుకు మెరుగుపరుచుకుంటూ ఒక వినూత్న పంథాన్ని ఆయన అనుసరించారని చెప్పొచ్చు. అంటే మోదీ అంటే మాటలు కాదు, మాటలకు పూర్తిగా అందని చేతలు. అంతేకాదు ఆయన ప్రధాని పదవి చేపట్టడానికి చాలా కాలం ముందే ఆయన ప్రతిజ్ఞ అది కదా, క్షణం క్షణం కణం కణం తన్ మన్ ప్రాణ్ ధన్ అన్ని భరతమాతకి అంకితం చేశారు ఆయన. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధం సమయంలో ఆయన రైల్వే స్టేషన్లకు వెళ్ళి సైనికులకు సహాయం అందించారు, ఆహారం అందించారు, ఇతర సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ముందుండి నడిపించారు స్వయం సేవక్గా. 1962లో కూడా భారత్ చైనా యుద్ధ సమయంలో కూడా ఆయన మెహసానా రైల్వే స్టేషన్కి వెళ్ళి, అంటే వాళ్ళు యుద్ధ క్షేత్రానికి వెళుతున్న సైనికులకు టీ, అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు ఆయన. ఇక ఎమర్జెన్సీ నాటికల్లా ఎరుపెక్కిన మిట్ట మధ్యాహ్నపు సూర్యుడులా భగభగ మెరిసిపోయారు ఆయన మారువేషాలలో. దేశమంతా కలియతిరిగారు. ఆనాటి నియంతృత్వాన్ని ధిక్కరించారు ఆయన. ఒక దశలో ఊర కుక్కల్లాంటి ఉగ్రవాదుల బెదిరింపులకు కూడా ఆయన అదరలేదు, బెదరలేదు. కశ్మీర్ లాల్ చౌక్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఆయన. నేటికి కూడా ప్రతి దీపావళికి ఆయన ప్రధానిగా ప్రతి దీపావళికి సరిహద్దులకు వెళ్ళి జవాన్లతో జతగూడి పండగ చేసుకుంటారు, వాళ్ళకు మిఠాయిలు తినిపిస్తారు, వాళ్లతో కలిసి సంబరాల్లో పాల్గొంటారు ఆయన. ఇవన్నీ కూడా ఏ ఇతర ప్రధాని, ఏ ఇతర రాజకీయ నేత చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇక మీదట కూడా చెయ్యరు. అదంతే కారణం, మోదీకి దేశం, ధర్మం ఇవి తెచ్చిపెట్టుకున్నవి కాదు. చేపకు ఈత, పక్షికి ఆకాశ విహారం ఎంత సహజమో నమోకి దేశ ధర్మాలు అంతే సహజం. నీరు ముంచెత్తుతుంది, గాలి గంగరాలు తిరుగుతుంది, అగ్ని దహిస్తుంది. మోదీ పరిపాలిస్తాడు ప్రజారంజకంగా. అందుకే హ్యాట్రిక్ PM అయ్యాడైనా. 75 ఏళ్ళు నిండినే. 50లో ఆయన పుట్టాడు, 1950లో ఆయన జన్మించారు. సరిగ్గా ఈ రోజుకి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయన. అయినా అసలు చాలా మంది అంటారు, ఇంత ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు మోదీ, అసలు ఇంకా నిత్య యువకుడిగా, నవ యవ్వనుడిగా, యువకుడిగా ఎట్లా ఉంటాడు ఆయన, ఆ చురుకేంటి, అసలు ఆ వేగము అంతా వడివడిగా నడుస్తూ, ఇందాక అన్నాను కదా అన్ని నక్కల ఊలలు, కుక్కల అరుపుల మధ్య సింహం కదా ఆయన. అసలు ఆ నడక, ఆ తీరు, ఆ ఆహార్యము, ఆ హుందాతనము, అసలు 75 ఏళ్ళు అనిపించదు ఎవరికి. భారతీయ జనతా పార్టీ 75 ఏళ్ళు తర్వాత పోటీ చేయకూడదని ఒక నిబంధన పెట్టుకుంది పార్టీ. అది రాజ్యాంగంలో రాయలేదు, వాళ్ళ పార్టీ పెట్టుకున్న నిబంధన అది. సరే, దానికి ఖచ్చితంగా ఉండాలి, సడలించడానికి ఉండదు అని ఏం లేదనుకోండి, అది పార్టీ పెట్టుకున్న నియమం అంతే. రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నారు, రాజ్యాంగాన్ని ఎన్నో సవరణలు చేసుకుంటున్నాం మనం, భారత రాజ్యాంగాన్ని. అట్లాంటిది పార్టీ పెట్టుకున్న ఒక నియమం, అదంతే ఒక నియమమా నిబంధన పెట్టుకున్నారు. 75 ఏళ్ళు దాటితే పోటీ చేయడానికి లేదని. అయితే చాలామంది ఇప్పటికీ కూడా, అంటే నెక్స్ట్ వచ్చే పార్లమెంట్లో, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన ఇంకా పోటీ చేయడానికి ఉండదన్నమాట పార్టీ నిబంధన ప్రకారం. కానీ చాలామంది అత్యధిక భారతీయులు మళ్ళీ ఆయనే ఉండాలి, 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా ప్రధానిగా ఆయననే ఉండాలి, ఆయన ఆరోగ్యంగా ఉన్నంత కాలం ఉన్నారు కూడా, ఆయన ఇంకా యువకుడిలా ఉన్నారు, 75 ఏళ్ళు అయినా సరే ఆయనే ప్రధాని కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. డిమాండ్ వస్తుంది, క్రమక్రమంగా డిమాండ్ వినిపిస్తోంది. అరే, మొన్న ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన సందర్భంగా ముఖ్యంగా మణిపూర్ వెళ్తున్నాడని ఎన్ని విమర్శలు చేశారు కదా. ద్వేషులు, మోడీ ద్వేషులే. విమర్శకులు, ప్రత్యర్థులు అనొద్దు, మోడీ ద్వేషులే. ఎన్నో మాటలు అన్నారు కదా. చూస్తే విచిత్రం, అసలు ఆయన ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని హోదాలో 50 సార్లు వెళ్ళారు ఆయన. నేను వీడియో చేద్దామని కొంచెం వివరాలు సేకరిస్తున్న టైంలో స్టడీ చేస్తుంటే ఆశ్చర్యపోయినా నేను. అసలు ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని హోదాలో 50 సార్లు వెళ్ళారు ఆయన. ఏ ప్రధాని వెళ్ళలేదు. మణిపూర్ కూడా 8 సార్లు వెళ్ళారు ఆయన. అంటే అల్లర్ల తర్వాత ఇది వెళ్ళడం, కానీ అంతకుముందు 7 సార్లు మణిపూర్ కూడా వెళ్ళారు ఆయన. అసలు గంగై చోళపురము సౌత్ ఇండియాలో, తమిళనాడులో, టెంపుల్ స్టేట్ తమిళనాడులో ఎన్నో టెంపుల్స్ మనకు తెలుసు, ముఖ్యమైన వింటూ ఉంటాం. కంచి కామాక్షి అమ్మ అక్కడే, మధుర మీనాక్షి అమ్మ అక్కడే, అరుణాచల శివ అక్కడే, చిదంబరం, ఇవన్నీ వింటాం. కానీ
గంగై చోళపురం గురించి అంతో ఇంతో చరిత్ర పట్ల అవగాహన ఉన్న మీడియాలో ఇన్నేళ్ళున్నా అసలు నాకు తెలియదు అసలు గంగై చోళపురం గురించి. అలాంటిది నరేంద్ర మోదీ గంగై చోళపురం వెళ్ళి అసలు ఒక్కసారిగా చరిత్రను మనకు తెలుసుకోండిరా బాబు ఇంత ఉంది అని చెప్పారు ఆయన. గంగై చోళపురం చరిత్ర కూడా నేను వీడియో చేశాను అప్పుడే. రామేశ్వరం బావుల్లో అసలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళారైనా, కోల్కతా వెళ్ళాను, ఏమి ఆదరణ అసలు. సరే ఎలక్షన్లు, సీట్లు, ఓట్లు అవి పక్కన పెడితే అసలు మోదీ అంటే విదేశాలకు వెళ్తేనో, ఈ మధ్య ఆయన చాలా విదేశాలు తిరిగారు. అక్కడున్న భారతీయులే కాదు, అసలు నన్ను ఎంత ఆకర్షించిందంటే జపాన్ వెళ్ళినప్పుడు మన ఆఫ్రికా వీళ్ళు అందరూ కూడా మోదీ సార్, మోదీ సార్, మోదీ సార్, మోదీ సార్, అసలు వాళ్ళ అభిమానము, వాళ్ళు ఎగబడుతున్న తీరు, పలకరిస్తున్న తీరు, మమ్మల్ని చూస్తే చాలు, మాతో కరచాలనం చేస్తే చాలు, విశ్వనాయకుడు వచ్చాడు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి చూశారు. కొన్ని వీడియోస్ నేను మీకు ప్లే చేస్తున్నా కూడా చూడొచ్చు. అసలు ఎంత ఆదరణ, ఎప్పుడు నిద్రపోతాడో తెలీదు, ఎంత యాక్టివ్గా ఎన్ని దేశాలు తిరిగారు ఈ మధ్య, అసలు ఆయన ఎన్ని రాష్ట్రాలు తిరిగారు ఈ మధ్య. ఈరోజు బర్త్డే సందర్భంగా కూడా బీహార్, మరి ఎన్నిక వస్తుంది కదా, పార్టీ కూడా ముఖ్యం కదా, పార్టీ గెలిస్తేనే కదా అంతిమంగా అక్కడ అధికారం. అందుకని బీహార్లో కూడా ఆయన ఆ పార్టీ కోసం ఇవాళ టైం ఇచ్చారనమాట. ఎక్కువ దేశం కోసము, తన పాలన మీద ఎక్కువ దృష్టి పెడతారు. అప్పుడప్పుడు ఎలక్షన్ల టైంలో పార్టీ కోసం తప్పదు కదా. మరి నిజంగా అట్లా ఎప్పుడు నిద్రపోతాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు మేల్కొంటాడు ఏమీ తెలీదు. అయినా సరే ఆరోగ్యంగా, అంత ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఎట్లా కాపాడుకుంటాడన్నది ఆశ్చర్యం. అసలు ఏంటో మరి ఆ రహస్యం. అంతే యోగులు, అంతే యోగులు అట్లాగే ఉంటారు. యోద్ధ, యోగి మాత్రమే కాదు యోద్ధ, కారణ జన్ముడు మన భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అదే అంటే నాడు నాకు అనిపిస్తుంది, ఇది కూడా అంటే యాదృచ్ఛికం కాదు ఇది. నాడు మధురలో పుట్టి, ఉత్తర భారతదేశంలో మధురలో పుట్టి గుజరాత్కి వెళ్ళి పాలన సాగించాడు కృష్ణుడు. గుజరాత్ తీరంలో పుట్టి హస్తిన వెళ్తున్నాడు నరేంద్రుడు. హస్తిన కేంద్రంగా గుజరాత్ నుంచి వచ్చి పాలిస్తున్నాడు. అంటే కొందరిని కాలం తయారు చేసుకుంటుంది, అంతే. ఈ కాలం ఆయన్ని తయారు చేసుకుంది. ఇంకో యాదృచ్ఛికం, నరేంద్రుడు వివేకానందుడు ఆ కాలంలోనే ఆయన కాషాయాన్ని ధరించి ఈ భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటాడు తన ఉపన్యాసాల ద్వారా. నరేంద్రుడు, ఈయన పేరు అదే. అంతేకాదు మనం ఉక్కు మనిషి అంటే విలీనాధీశుడు. ఈ భారతదేశం ముఖ్యంగా ఈరోజు తెలంగాణ విమోచన దినం కూడా తెలంగాణ ప్రజలు అసలు ప్రాతస్మరణీయుడు. తెలంగాణ ప్రజలకి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన చొరవతోనే కదా ఆపరేషన్ పోలో చేపట్టి ఆయన హోంమంత్రిగా హైదరాబాద్ సంస్థానాన్ని, నిజాం సంస్థానాన్ని భారత్లో విలీనం చేయగలిగినారు కదా. నైజాం నుంచి విమోచన కల్పించి భారత్లో విలీనం చేసింది ఆయన వల్లే కదా. ఆ గుజరాత్లోనే ఈయన పుట్టారు. ఒకే ఏడాది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం చేసిన అదే సంవత్సరం ఈయన పుట్టారు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పుట్టిన తర్వాత నెలన్నరకు ఆయన కాలం చేశారు. అందుకే అన్నాను కాలమే తయారు చేసుకుంటుంది యోధులని అని. అట్లా ఆ నరేంద్రుడి బాటలో అట్లనే ఈ దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇప్పుడు తూర్పు తీరంలో పుట్టి ఎక్కడో ఉత్తరాదిన అంటే ఆ సేతు హిమాచలం వరకు కూడా ఆయన అంటే ఏకదాటి మీద తీసుకొస్తూ, గొప్ప విషయం ఇది అంటారు. అంటే ఒక సందర్భంలో అడిగారు మీడియా వాళ్ళు, ఏంటి ఇంత ఫిట్నెస్, మీ ఫిట్నెస్కి ఎప్పుడు ఆయన 60 ఏళ్ళప్పుడు అంటే ప్రధాని అవుతున్న టైంలో, ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయనకి ఎన్నేళ్ళు, 63 ఏళ్ళు. 63 ఏళ్ళ వయసులో అంటే రిటైర్మెంట్ అయిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సు. ఆయన ప్రధానమంత్రి అయ్యాడు అంటే 12 ఏళ్ల క్రితమే, ఆయనకు 15 ఏళ్ల క్రితమే రిటైర్మెంట్ వయసు కదా. ఈ వయసులో కూడా ఇంత ఫిట్నెస్ ఏంటి, ఇంత యాక్టివ్ ఏంటి, ఆ రహస్యం ఏంటి అని మీడియా వాళ్ళు అడిగితే ఆయన చెప్పారు, ఈ దేశానికి, ఇతరులకు నా వల్ల ఇబ్బంది కలగొద్దు, అంతకన్నా ముందు నా శరీరం నాకు భారం కావద్దు. అంటే క్రమం తప్పని వ్యాయామం, మితం తప్పని ఆహారము, క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, నిజాయితీ, అకుంఠిత దీక్ష, సానుకూల దృక్పథం, ఇవన్నీ కూడా ఆయన్ని ఆ తీరుగా మలిచినాయి, ఆ స్థాయిలో నిలబెట్టినాయి. సంఘం నేర్పిన సంస్కారం, ఆర్ఎస్ఎస్ ప్రచారకగా, స్వయం సేవకుడిగా ఇవన్నీ అక్కడి నుంచే నేర్చుకున్నారు ఆయన. బోళ్ళు తిట్లు తింటాను, అదే నా ఆరోగ్య రహస్యం అన్నారు ఒకసారి కూడా. టన్నుల కొద్ది తిట్లు తింటాను నేను అన్నారు. ఎన్ని తిట్లు అసలు. బహుశా
ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రి ఇన్ని తిట్లు ఇన్ని దూషణలు తిట్టుండరు, ఇంత ద్వేషం ఎవరి మీద ఇంత ద్వేషం ఎవరు వెళ్ళగక్కుండరు. అట్లా ఇవాళ ఆయన జన్మదినము ఏటా తప్పనిసరిగా వెళ్ళి హీరాబెన్ ఆశీస్సులు తీసుకునేవాళ్ళు. భరతమాత నా తల్లి, నాకు ఇంకో తల్లి కూడా ఉంది, భరతమాత సేవకు వెళ్తానని వెళ్ళినవాడు ప్రతి ఏటా ఈ సందర్భంలో ఆమె దగ్గరికి వెళ్ళేవారు. నిజంగా కారణ జన్ముని మనకు అందించిన మాతృమూర్తి. 100 ఏళ్ళు బతికారు తను, హీరాబెన్ 100 ఏళ్ళు బతికారు. ఇప్పుడు ఆమె లేదు. ఇప్పుడు ఈ భారతీయ మాతృమూర్తులు మన ప్రధానిని ఆశిస్తున్నారు. మాతృమూర్తులందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు, శతమానం భవతి అని దీవిస్తున్నారు. ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానికి పుట్టినరోజు జేజేలు పలుకుతూ మీరేమంటారు కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.